అందరికీ నమస్కారం। ఈ రోజు కథ మై సోల్మేట్ పార్ట్ 8। నేను మై శ్వేత। వెల్కమ్ బ్యాక్ టు ఈనాటి కథలు। ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియోని చివరి వరకు చూడండి, మీ అభిప్రాయం మాకు కామెంట్ చేయండి। అమృత అప్పుడే నిద్ర లేచి కిందకొస్తుంది। శరత్ని డాడీ అభి ఎక్కడున్నాడు అని అడుగుతుంది। అప్పుడే అభి అక్షరని తీసుకొని వస్తాడు। అంకుల్ ఆంటీ అని మధు శరత్ని పిలుస్తాడు। వచ్చి కూర్చోండి, అమృత నువ్వు కూడా। అంకుల్, ఈ అమ్మాయి పేరు అక్షర, చిన్నప్పటి నుండి నా ఫ్రెండ్, ఇప్పుడు నా లవర్ అండ్ రేపు నా కాబోయే భార్య। ఒక్క క్షణం అందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది। శరత్, ఏంటి ఏమన్నావు అంటాడు। చెప్పాను కదా అంకుల్, అక్షర నా కాబోయే భార్య। మరి అమృత అంటుంది మధు। సారీ ఆంటీ, మీకో నిజం చెప్పాలి, కాలేజ్లో జాయిన్ అయిన కొత్తలో అమృత నాకు అస్సలు నచ్చేది కాదు। ఎందుకంటే తనకి పొగరు, గర్వం, ఆ రెండు ఉండే అమ్మాయిలు నాకు నచ్చరు। అయితే అంకిత్, అభి క్లాస్మేట్, అమ్ము ర్యాగింగ్ చేయకుండా లెక్చరర్లు ఆపింది కూడా అతను। నాతో ఛాలెంజ్ చేశాడు, ఏంటంటే అమృత చేత ఐ లవ్ యూ చెప్పించుకోవాలని। నేను మొదట్లో నాకు ఆ అమ్మాయి అంటే పడదు, నేను అలాంటి పని చెయ్యలేను అని చెప్పాను। వాడు ఎగతాళిగా మాట్లాడాడు। ఇంకా తప్పక ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది। ఎప్పటికప్పుడు చెప్తానులే అని అనుకున్నాను, కానీ మనసులో మాట చెప్పేదాన్ని కాను। అలానే నా 4th ఇయర్ అయిపోయింది, నాకేం చేయాలో అర్థం కాలేదు। వదిలేసి ఊరుకుందామంటే ఓటమి నా లైఫ్లోనే లేదు। అందుకే ఎలాగైనా నీ చేత ఐ లవ్ యూ చెప్పించుకోవాలని ఇక్కడికి రాక తప్పలేదు। నాకు నీ వల్ల 2 ఇయర్స్ లేట్ అయింది, లేకపోతే ఈ పాటికి MBA కంప్లీట్ చేసి మా బిజినెస్ చూసుకునేవాణ్ణి। నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు చెప్దామని అనుకున్నాను, కానీ వీలు పడలేదు। మీరు నిన్న ఏమన్నారు అంకుల్, మీకొచ్చే అల్లుడు ఇంటికి ఇల్లరికం రావాలా అంటే నేను మీకు మీ కూతురికి వాచ్మ్యాన్నా? ఇప్పటికీ చెప్పకపోతే మీ హోప్స్ ఇంకా ఎక్కువైపోతాయేమో అని చెప్తున్నా, ఇది సంగతి। వాచ్మెన్ ఏంటబ్బి, నిన్నెప్పుడైనా అలా చూసామా? అబ్బే లేదంకుల్, అలా చూడనట్టు నటించారు। మా ప్రేమలో నీకు మోసం కనిపించిందా బాబు? అబ్బా మీరు తక్కువ ఆంటీ, ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టి ఫ్రీగా అల్లుడిని కొట్టేద్దామనుకున్నారు। అబ్బి, నా కూతురు జీవితంతో ఇలా ఆడుకోవడం నీకు న్యాయం అనిపిస్తుందా? అనిపించట్లేదు, కానీ ఏం చేయను? ఛాలెంజ్ అండ్ మీ అమ్మాయిని అంటే ఫస్ట్ నుంచి ఇష్టం లేదు। తను నన్ను టచ్ చేసినప్పుడల్లా తేళ్లు పాములు పాకినట్టుగా అనిపించేవి, కానీ బెడ్ గుర్తొచ్చి సైలెంట్గా ఉండేవాణ్ణి। అమృతతో అభి, అమృత నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నాలాంటి వాడు కావాలా? నా అక్షరం చూడు ఎలా ఉందో, నువ్వు నా అక్షర కాలి గోటికి సరిపోతావా? నీ పొగరు ఎలాగైనా దించాలని ఇలా చేశాను। డ్రమ్ములా ఉన్నావు, ఆ చాక్లెట్స్ తిను, ఇంకా లావైపోతావు। అప్పుడు మీ నాన్న నిన్ను బజార్లో నుంచోపెట్టి వేలం వేస్తాడు, అప్పుడు పావలాకో 10 పైసలకో కొంటారు। అది నేను నిన్ను వదిలేశానని తెలిస్తే ఛీ, నిన్ను ఎన్నిసార్లు ముట్టుకున్నానో అన్నిసార్లు డెటాల్తో స్నానం చేసేవాణ్ణి। ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు, అర్థమైంది అనుకుంటాను। ఓకే, నేను చెప్పాల్సినవి చెప్పాను, వచ్చిన పని అయిపోయింది, ఇక నేను వెళ్తాను। అక్షర తలదించుకొని ఉంటుంది। అసలు ఎవరు అభిని నిలదీసే పరిస్థితిలో లేరు, అంత షాక్లో ఉన్నారు। అభి అక్షర చేతిని పట్టుకొని బయటకు వచ్చేస్తాడు। ఆరు ఇదంతా చూసి ఏమనాలో తెలియక అక్కడే ఉండిపోతాడు। అమ్మో వాళ్ళ మమ్మీని పలకరిద్దామని వస్తాడు, కానీ డిస్కషన్ అంతా చూసి ఇప్పుడు బాగోదని బయటకు వచ్చేస్తాడు। చాలాసేపటి వరకు అలానే ఉంటారు। అమృత పైకి లేచి తన రూమ్కి వెళ్ళిపోతుంది। మధు అమ్ము వెనకే వెళ్ళిపోతుంటే శరత్ ఆపుతాడు। ఆ అభి ఇంతలా మోసం చేస్తాడు అనుకోలేదండి, మన ఇంట్లోనే ఉంటూ మన అమ్మాయిని మోసం చేశాడు। తప్పు వాడిది కాదు, మనది। ప్రేమించాడని చెప్పగానే ముందు వెనక ఆలోచించకుండా ఇంట్లో పెట్టుకున్నాం। పెళ్ళి అనగానే చూసారా ఎలా తన బుద్ధి బయట పెట్టాడో? ఇప్పుడు అమృతని ఎలా ఫేస్ చేయాలండి? శరత్ సైలెంట్గా ఉంటాడు। ఏంటండి మాట్లాడరు, అలా మౌనంగా ఉంటారేంటి? వాడు మన అమృతకి అన్యాయం చేస్తే? కోపంగా శరత్ని చెయ్యి పట్టుకుని ఊపుతుంది। శరత్ కన్నీళ్లు కోపం నిండిన కళ్ళతో
మధు కోపంగా చూస్తాడు. శరత్ని అలా చూసి మధు భయపడుతుంది. కోపంగా వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగినా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు. అమృత బ్లాంక్ ఫేస్తో ఏం జరిగిందో అర్థం కానట్టు మౌనంగా అలానే కూర్చుంటుంది. తన మనసు ఎందుకు ఇలా చేశాడని ఆలోచించడానికి కూడా సహకరించదు. అంత షాక్లో ఉంది. కళ్ళల్లో నుండి ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చదు. శరత్ తన ఆఫీస్లో కూర్చొని మందు కొడుతూ ఉంటాడు. మొదటిసారి కూతురికి జరిగిన అన్యాయానికి మందు తాగుతున్నాడు. తన మనుషుల చేత అంకిత్ని పిలిపిస్తాడు. అంకిత్ని తీసుకొచ్చి శరత్ కాళ్ల ముందు కూర్చోబెడతాడు. చెప్పరా, నా కూతురు జీవితంలో పందెం వేయడానికి నువ్వెవడివిరా? నా కూతురు జోలికొస్తారా నువ్వు ఆబి? అంకుల్ మీరేం చెప్తున్నారు? నాకేం తెలీదు. నేను బెట్ వేయడం ఏంటి? నేనెందుకు అలా చేస్తాను? నాటకాలు ఆడుతున్నావారా? చెప్తావా షూట్ చేయమంటావా? నిజం అంకుల్, నేనెప్పటికీ అలా చేయను. అమృత అంటే నాకు ఇష్టమే. తను చాలా మంచిది. అందరికీ హెల్ప్ చేసింది నేను చూశాను. తను ఒకసారి బెగ్గర్ని కాలుతో తన్నింది అని మేమందరం చాలా కోపడ్డాం. కానీ మాకు తర్వాత తెలిసింది అతనికి కాళ్ళు పోలేదు, అవిటివాడిలా నాటకం ఆడుతున్నాడని. వాళ్ళ భార్య పిల్లల్ని కొట్టడం మేము చూసాం. అందుకే అమ్ము తనని కాలుతో తన్నింది. ఆ బెగ్గర్కి జన్మలో బుద్ధి రాదని అలా చేసి ఉంటుందని అర్థమైంది. ఆ విషయంతో మంచిది అని అప్పుడే ఫిక్స్ అయ్యాను. అంతేకాని అమృత జీవితంతో ఆటలాడే పని నేనెప్పుడూ చేయలేదు అంకుల్. మరి ఆ అభి ఎందుకు అలా చెప్పాడు నీ మీద? ఏంటి అభినా? తను కాలేజ్లో ఉన్నప్పుడే సరిగ్గా మాట్లాడేవాడు కాదు. కాలేజ్ అయిపోయిన తర్వాత అస్సలు కలవలేదు. ఎప్పుడూ ఎక్కువగా వాళ్ళ గ్యాంగ్తోనే ఉండేవాడు. సరే అయితే అతని అడ్రస్ ఇవ్వు. నా దగ్గర అతని డీటెయిల్స్ ఏం లేవు అంకుల్. బెంగళూరు అని మాత్రం తెలుసు. అంకుల్ కాలేజ్లో అడిగితే బహుశా తెలియచ్చు. సరే వెళ్ళు. నీ మీద ఏమాత్రం అనుమానం వచ్చినా ప్రాణాలతో ఉండవు, జాగ్రత్త. ఓ. నైట్ ఇంటికి కూడా వెళ్ళడు శరత్. అమ్ము అలాగే బెడ్పై కదలకుండా శవంలా కూర్చొని ఉంటుంది. తెప్ప కూడా ఆర్పదు. మధు కూడా అమ్ము దగ్గరికి వెళ్ళి సాహసం చేయలేకపోతుంది. తలుపు సందులో నుండి అమ్మును చూస్తుంది. అమ్ము అలానే కూర్చొని ఉండడం చూసి తనకి కాళ్ళు చేతులు ఆడవు. భయంతో ఆదికి కాల్ చేస్తుంది. అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్తుంది. విషయం మాత్రం చెప్పదు. ఏమైందో ఏమో అని కంగారుగా వస్తాడు ఆది. మార్నింగ్ కాలేజ్కి వెళ్తాడు శరత్. ప్రిన్సిపాల్ని కనుక్కొని అడ్రస్ తెలుసుకుంటాడు. వస్తున్నాన్రా, అభిని అంతు చూస్తాను. ఈరోజు నాలో ఉన్న మృగాన్ని చూస్తావు నువ్వు. బెంగళూరు బయలుదేరుతారు శరత్. ఏం జరిగిందో అని టెన్షన్గా బెంగళూరు నుండి ఆది బయలుదేరుతాడు. అటు శరత్ ఇటు ఆది. ఒకరు బెంగళూరు ఒకరు హైదరాబాద్ రీచ్ అవుతారు. ఆది ఇంటికి రాగానే మధు ఆదిని పట్టుకుని ఏడుస్తుంది. అసలు ఏమైంది పిన్ని? ఎందుకు ఏడుస్తున్నావు? బాబాయ్ ఎక్కడా? అమ్మూ అమ్మూ ఏది? ఏమైంది కనిపించట్లేదు? ప్లీజ్ పిన్ని ఏడవకుండా చెప్పు, భయంగా ఉంది. మీ బాబాయ్ ఎక్కడున్నాడో తెలీదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అమ్మూ ఏమో పైన. ఏమైంది పిన్ని అమ్ముకి? అప్పుడు చెప్పాం కదా అమృత ఒకరిని లవ్ చేస్తుందని. అతనితో పెళ్లి కూడా చేద్దాం అనుకున్నాం కదా. నేను అన్నీ కనుక్కుంటానని చెప్పాను కదా బాబాయ్కి మొన్నే. అతని గురించి డీటెయిల్స్ అన్నీ చెప్తా అన్నాడు. ఇప్పుడు ఏమైంది? అతను మోసం చేశాడ్రా. నిన్న వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వంటే ఇష్టం లేదు, బెట్ కోసం నిన్ను లవ్ చేస్తున్నట్టు నటించానని నానా మాటలని వెళ్ళిపోయాడు. అప్పటి నుండి అమృత రూమ్లోనే ఉంది, బయటకు రావట్లేదు. నాకు దాని దగ్గరికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. అందుకే నీ కాల్ చేశాను. ఆయన ఏమయ్యారో తెలియట్లేదు. పిన్ని ఏం కాదు, టెన్షన్ పడకు. నేను బాబాయ్ గురించి కనుక్కుంటాను. పద అమృత దగ్గరికి వెళ్దాం. ఇక నా చెల్లికి గతి పట్టించిన వాడి గురించి తీరిగ్గా ఆలోచిస్తాను. ఆది మధు అమృత రూంలోకి వెళ్తారు. తన శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. అమ్ము అని చెయ్యి పట్టుకుంటాడు. కానీ ఏం తెలియనట్టు సైలెంట్గా ఉంటుంది. ఎన్నిసార్లు పిలిచినా పలకదు. కోపం వచ్చి చెంప పగలగొడతాడు. అన్నయ్య అని ఏడుస్తుంది. వాడు మోసం చేస్తే నువ్వు ఇలా అయిపోవడమేంట్రా?
ఇలా ఉండేదానివి ఎలా అయిపోయావు? ఒకడి గురించి ఇలా అయిపోతావా? వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. నువ్వు ప్రశాంతంగా ఉండు. మధు వచ్చి అన్నం పెడుతుంది. టాబ్లెట్ వేసుకుని పడుకుంటుంది. పిన్ని, నువ్వు కూడా నిద్రపో. బాబాయ్ గురించి నేను కనుక్కుంటాను. శరత్ వాళ్ళ మేనేజర్కి కాల్ చేస్తాడు. అతను బెంగళూరు రీచ్ అయ్యామని అతని ఇంటికి వెళ్తున్నాం. నలుగురం ఉన్నాం, టెన్షన్ పడకండి అని చెప్తాడు. ఎప్పటికప్పుడు అప్డేట్ చెప్పమని చెప్తాడు. వెంటనే వరుణ్కి కాల్ చేస్తాడు ఆది. అరే వరుణ్, అర్జెంటుగా బాబాయ్ వాళ్ళ ఇంటికి రారా. వస్తున్నా అన్నయ్య. వరుణ్ వస్తాడు. రావడంతోనే వరుణ్ చెంప పగలు కొడతాడు. అన్నయ్య, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? నీకేమన్నా చెప్పానారా? అమృతని జాగ్రత్తగా చూసుకోమని చెప్పానుగా. మరి 2 రోజుల నుండి కాలేజ్కి రాకపోతే ఎందుకు రాలేదు? విషయం ఏంటని కనుక్కోవా? అది కాదన్నయ్య, అమృత సంగతి తెలిసిందేగా. కోపంలో ఉన్నా మూడీగా ఉన్నా ఎవరు పలకరించినా పలకదు, అందుకని అడగలేదు. ఇప్పుడు ఏమైందన్నయ్య? అమ్ము బాగానే ఉందిగా. బాగానే ఉందా? పిచ్చిదైపోయిందిరా. వాడెవడో ప్రేమించి నిన్నే వేరే ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పాడు అంట. ఈ పిచ్చిది వాడు లవ్ చేస్తున్నాడు అనగానే నమ్మేసింది. ఇప్పుడు ఇంత దూరం తెచ్చుకుంది. అయినా నా చెల్లికి ఇలాంటి గతి పట్టించిన వాణ్ణి అస్సలు ఊరుకోను. వాడి అడ్రస్ ఉందా? కనుక్కుంటానన్నయ్య. కనుక్కో త్వరగా. వాడికి ఈరోజు నా చేతుల్లో ఆయువు తీరింది. అక్కడ శరత్ అడ్రస్ కనుక్కొని ఇంటి ముందుకొస్తారు. శరత్ వాళ్ళ కార్ని ఆపేస్తారు సెక్యూరిటీ వాళ్ళు. అపాయింట్మెంట్ ఉంటే లోపలికి ఎలో చేస్తామని చెప్తారు. అప్పటికే చాలా అసహనంగా ఉన్న శరత్ అతని మనుషులు సెక్యూరిటీకి గన్ చూపించి బెదిరిస్తారు. అతను భయపడి లోపలున్న సౌదామినికి కాల్ చేస్తాడు. మేడం, ఇక్కడ ఎవరో వాళ్ళని లోపలికి పంపకపోతే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు మేడం. వాట్ ద హెల్? ఎవరు వాళ్ళు? నా పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చేది? షూట్ చేసి చంపేస్తానని చెప్పు. చాలా రెక్లెస్గా చెప్తుంది. సెక్యూరిటీ మేడం మిమ్మల్ని లోపలికి పంపొద్దన్నారు అని చెప్పాడు. అని అనకముందే రోడ్డు మీదకి విసిరేస్తారు సెక్యూరిటీని. డోర్ని బద్దలు కొట్టి లోపలికి వస్తారు. శరత్ గన్ తీసుకుంటాడు, ఎక్కువ చేస్తే వేసేయడానికి. శరత్ అతని మనుషులు కోపంగా లోపలికొస్తారు. డోర్ విరగొట్టి గుమ్మం దగ్గర సర్వెంట్స్ ఆపేస్తారు. సౌదామిని తిరిగ్గా కాలు మీద కాలు వేసుకొని న్యూస్ చూస్తూ ఉంటుంది. అంతలో సర్వెంట్స్ వచ్చి, మేడం, వాళ్ళు లోపలికి వస్తున్నారు, సెక్యూరిటీని కూడా కొట్టారంట. అప్పుడే శరత్ లోపలికి వస్తాడు. సౌదామిని అటు తిరిగి ఉంటుంది. ఓ, తమరేనా? శ్రీమాన్ మహారాజశ్రీ అభినయ్ గారి మాతృమూర్తి. ఏం పెంచావమ్మా నీ కొడుకుని? నీ కొడుకు ఏం చేశాడో తెలుసా? నా కూతురు జీవితంతో ఆడుకున్నాడు. ఆడపిల్ల జీవితాలతో నా పందెం వేసేది. సౌదామిని ఇటువైపు తిరుగుతుంది. శరత్ షాక్. సౌదామిని, నువ్వా? అన్నయ్య, ఇది నీ ఇల్లు అంటే అభి నీ కొడుకా? అవును. అయినా నా కొడుకు నీకెలా తెలుసు? చాలా బాగుంది. నా దగ్గర పెరిగి నాకే పాఠాలు నేర్పుతున్నావా? అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? ఏం తెలియనట్టు నటించకు. నీ కొడుక్కి నా కూతుర్ని చేసుకోను అన్నావు. అయినా ఊరుకున్నాను. ఇంకా నా కూతురు మీద నీ కోపం పోలేదా? నా కూతుర్ని మానసికంగా చంపాలని నీ కొడుకుని పంపించావా? అన్నయ్య, నీ కూతుర్ని నేను చంపడం ఏంటి? నాకు అవసరం లేదు. నా కొడుకు నిన్ను పంపడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అప్పుడే శ్రీకర్ వస్తాడు. శ్రీకర్కి కాల్ చేస్తారు సెక్యూరిటీ. ఇంటికి ఎవరో గొడవకు వచ్చారని, అందుకే వస్తాడు. వచ్చేటప్పుడు పోలీస్కి ఇన్ఫామ్ చేసి వస్తాడు. శరత్ని చూడగానే బావా అంటాడు శ్రీకర్. చీ ఆపు. నీ వల్లే కదరా మా కుటుంబాలు విడిపోయింది. నీ కొడుకుని నా కూతురు మీద కూసిగొల్పుతావా? నా బిడ్డకి ఏమైనా అవ్వాలి? సొంత చెల్లెలు బావ అని కూడా చూడను. ఏంటి బావ అంత కోపంగా ఉన్నావు? నిజంగా మాకేం తెలీదు. అసలేమైంది? నీ కొడుకు నా కూతుర్ని ప్రేమిస్తున్నానని వెంటపడి ప్రేమించేదాకా ప్రాణం తీరా ప్రేమించాక ఇప్పుడు వేరే అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయిని చేసుకుంటానని తెగేసి చెప్పాడు. ఇప్పుడు చెప్పు, ఇదంతా నీ పన్నాగేమేగా? ఎలాగైనా నిన్ను నీ కాళ్ళ దగ్గర రావాలనేగా ఇదంతా చేసింది. బాబా, ప్రమాణం చేసి చెప్తున్నా, అమృత మీ కూతుర్ని. నిజంగా మాకు తెలీదు. ఏంటండి? ఏమన్నారు అమృత?
అంటే మీకు రక్తం ఇచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి అభి లవ్ చేసింది అన్నయ్య అమృతని కూతురా? ఏంటి, నా బిడ్డ రక్తం ఇచ్చింది నీకేనా? చాలా బాగుంది. నా బిడ్డ నీకు రక్తదానం చేస్తే మీరు దాని జీవితం నాశనం చేయాలని చూశారు. బావ, దయచేసి ఒకసారి నేను చెప్పేది ప్రశాంతంగా విను అంటాడు శ్రీకర్. ముందు కూర్చోండి. ఏంట్రా కూర్చునేది? నీ కొడుకు చేసిన దానికి నా కూతురు పిచ్చిదైపోయిందిరా. వాడు నీ కొడుకు అని తెలియకముందే నీ కొడుకిచ్చి చేద్దామనుకున్నా. అప్పటికైనా నా చెల్లి నా దగ్గరికి వస్తుంది, సంతోషంగా అందరం కలిసి ఉండొచ్చు అనుకున్నా. నీకు ఇష్టం లేదు, నా కూతురు కూడా వేరే అతన్ని ప్రేమించింది కదా అని ఇక మిమ్మల్ని అడగలేదు. కానీ ఇంత పగ పెంచుకుంటావనుకోలేదు సౌదామిని. అన్నయ్య, నీ కూతురంటే నాకు ఇప్పటికీ ఎప్పటికీ ఇష్టం లేదు. నా కొడుకు ప్రేమించింది నీ కూతుర్నని నాకు తెలీదు. రక్తమిచ్చిన అమ్మాయి అని కూడా తెలీదు. కాదు, తెలియనివ్వలేదు ఈ తండ్రి కొడుకులు. ఎక్కడ కాదంటాను అని. నీ కూతుర్ని హాస్పిటల్లో చూశాను. నాకు నీ కూతురు కాదు అని తెలియకముందే ఆ అమృత నచ్చలేదు. ఇప్పుడు నీ కూతురు అని తెలిసిందిగా అస్సలు ఇష్టం లేదు. ఏహే, ఎవడికి కావాలి నీ బోడిష్టం? నా కూతురు జీవితాన్ని నాశనం చేయమని నీ కొడుకుని పంపిస్తావా? అసలు ఎక్కడ నీ కొడుకు? అభి అప్పుడే కిందకు వస్తాడు. శరత్ని అక్కడ చూసి అభి షాక్ అవుతాడు. అంకుల్, ఏంటి మీరిక్కడ? ఏంట్రా అంకుల్ అని వరుసలు కలుపుతున్నావు? నా కూతుర్ని ఏడిపించింది చాలక అని కాలర్ పట్టుకుంటాడు శరత్. అన్నయ్య, ఏంటిది? వదులు. నా కొడుకుని చంపేస్తావా? నా కొడుకు అలాంటి వాడు కాదు. ఆ మాట నువ్వు కాదు, వాడిని చెప్పమను. నేను అమృత జీవితంతో ఆడుకోలేదని. అభి తలదించుకొని సైలెంట్గా ఉంటాడు. బావా, నువ్వెక్కడో పొరపాటు పడ్డావు. నీ కూతుర్ని వాడు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. నా కళ్ళతో చూశాను బావా. అమృత కోసం పిచ్చోడైపోయాడు. అవునన్నయ్య, నా కొడుకు ఎప్పటికీ అలా చేయడు. ఎందుకంటే వాడు నా కొడుకు. నీ కూతురే నీకు అబద్ధం చెప్తుందేమో. శరత్ చప్పట్లు కొడుతూ చాలా బాగుంది. చివరికి నా కూతుర్ని బ్యాట్ చేశారా? నీ కొడుకుని వెనకేసుకొచ్చింది చాలు, తనని చెప్పమనండి. అభి, ఏంట్రా ఇది? నువ్వు తనని నిజంగానే ప్రేమించావు కదా? ఏంటి అతను అలా అంటున్నాడు? వాళ్ళ ఇంటికి వెళ్ళి అమృతని చేసుకోనని చెప్పావా? అసలు అక్షరని ఎందుకు తీసుకెళ్ళావు? అభి పెద్దగా, అవును, నేనే కావాలని అలా చేశాను. నా పగ తీర్చుకున్నాను. ఇప్పుడేంటి? నాకు తను ఇష్టం లేదు. పెళ్ళి కాదు కదా, కనీసం తన మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. నేను అక్షరని పెళ్లి చేసుకుంటాను. అక్షరని ప్రేమిస్తున్నాను. అక్షరనే ప్రేమిస్తాను. నాకు అమృత అంటే అసహ్యం. దాని పేరు పలకడం కూడా ఇష్టం లేదు. జీవితంలో దాని మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. ఇష్టం లేని వాడివి నా కూతురు వెంట ఎందుకు పడ్డావురా? మీ అమ్మాయి నన్ను చాలాసార్లు ఇన్సల్ట్ చేసింది, అందుకే ప్రతీకారంగా ఇలా చేశాను. నాకు అసలు ఇష్టం లేదు తనంటే. నాకేం మీ కూతుర్ని చేసుకోవాల్సిన కర్మ పట్టలేదు. నాకు అమృత అంటే అసహ్యం మమ్మీ. నేను తనని లవ్ చేయలేదు, నటించాను. ఇతన్ని వెళ్ళిపోమని చెప్పండి. అన్నయ్య, నా కొడుకు చెప్పాడుగా నీ కూతురంటే ఇష్టం లేదంట. అయినా దాన్ని ఎవరిష్టపడతారు? అంత నష్టజాతకురాలది. దాని దరిద్రాన్ని నా ఇంట్లోకి తీసుకొస్తానంటావా? నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను. ఆల్ రైట్, నాకేం అక్కర్లేదు నీ కొడుకు. నా కూతురికి ఇంతకంటే బంగారం లాంటి సంబంధం తెచ్చి చేస్తాను అని కోపంగా వెళ్ళిపోతాడు. ఇది నా చెల్లెలిల్లు కాబట్టి మౌనంగా వెళ్ళిపోతున్నాను. అదే వేరెవరయ్యి ఉంటే ఈ ఇంటిని మనుషుల్ని కాల్చి బూడిద చేసి వెళ్ళేవాడిని. శరత్ కోపంగా బయటకు వచ్చి కారులో బయలుదేరుతాడు. ఆది కాల్ చేసి శరత్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని చెప్తాడు. అక్కడే ఉంటే మంచిది కదని మధుని అమ్ముని కూడా బెంగళూరు తీసుకెళ్ళిపోతాడు. అరే శరత్, అమ్ముకి ఆ సంబంధం కాకపోతే వేరేది చూద్దాంరా. ఆ సౌదామిని నీ చెల్లెలు అనుకోలేదు. ఆ అభి నా కొడుకుతో కూడా గొడవ పెట్టుకున్నాడు. వాడి వల్లే ఆది అన్ని నెలలుగా దూరంగా ఉండాల్సి వచ్చింది. అసలు ఆదికి అభిని అమృతని లవ్ చేసిందని తెలిస్తే ఎన్ని గొడవలు అయిపోతాయోరా. ఈ విషయం ఆదికి చెప్పకరా అరవింద్. నేను ఎందుకు చెప్తానురా? శరత్, కొన్ని రోజులు నువ్వు ఇక్కడే ప్రశాంతంగా ఉండు. ఆది అప్పుడే మధుని అమృతని తీసుకొని ఇంటికి వస్తాడు. మధు అక్కడ శరత్ని చూసి ఏడుస్తుంది. ఏంటండి,
ఎంత కోపం ఉంటే మాత్రం అలా చెప్పకుండా ఎలా వస్తారు? మేమెంత భయపడ్డామో. అమృత ఎక్కడ మధు? కారులోనే ఉంటుంది, కిందికి దిగదు. ఆది తీసుకొస్తాడు. ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా బొమ్మలా నిల్చుంది. అమ్మో ఫీల్ అవ్వకురా, వాడు కాకపోతే వాడు బాబు లాంటి సంబంధం తెచ్చి చేస్తాను. నువ్వు పైకెళ్ళి రెస్ట్ తీసుకోనన్నా. నైట్ మధు శరత్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఎన్ని రోజులండి మనకి కష్టాలు? నిజంగానే అమృత నష్టజాతకురాలేమో అండి. చిన్నప్పటి నుండి దానివల్ల మనకి సంతోషం లేదు. ఇంతకాలం తనకి గండం ఎక్కడ ముంచుకొస్తుందో అని భయపడ్డాం. ఇప్పుడేమో ఇలా ఎన్నెన్ని పూజలు, వ్రతాలు, నోములు, అన్నదానాలు చేసినా దాని జీవితం బాగుపడకపోతే ఇంకేం చేయాలి? నా వల్లే మీకు ప్రాబ్లమ్స్. దాన్ని కనకుండా ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి కాదేమో. అలా మాట్లాడకు మధు. ఏడ్చినంత మాత్రాన అన్నీ మారిపోతాయా? దయచేసి ఏడవకు. నిజంగానే ఆ దేవుడు ఏం రాసి పెట్టాడో అలాగే జరుగుతుంది. దాన్ని మార్చాలనుకోవడం తప్పే. అంతా మంచి జరగాలని కోరుకోవడం తప్ప ఏం చేయలేము. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. అప్పుడే వాటర్ తాగుదామని వచ్చి శరత్ మధు మాట్లాడుతున్న మాటలు వింటుంది. మౌనంగా వెళ్ళి రూమ్లో కూర్చుంటుంది. రేపటి నుండి నా వల్ల మీకు ప్రాబ్లమ్స్ రానివ్వను నాన్న అనుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతుంది. ఆదికి అమృతని మోసం చేసింది ఎవరో తెలుస్తుంది. కోపంగా ఫోన్లో వాడంతా చూద్దాం, అందరూ నేను చెప్పిన చోటుకు వచ్చేయండి అని అరుస్తాడు. ఇదంతా అరవింద్, శరత్ వింటారు. ఆదిని ఆపడానికి ట్రై చేస్తారు. ఆది ఆగురా, ఇక మనకి వాళ్ళకి సంబంధం లేదు. అన్నీ తెంచుకొని వచ్చేశాను. వాళ్ళు ఇక అమృత జోలికి రారు. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? వాడు అభి వల్లే కదా అమృత ఇంత బాధపడుతుంది. వదిలేయమంటావేంటి? చెప్పింది విను ఆది. పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకో. వాళ్ళ జోలికి వెళ్తే మమ్మల్ని అందరినీ చంపుకు తిన్నట్టే అని ఒట్టు వేయించుకుంటాడు శరత్. ఆది కోపంగా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని వెళ్ళిపోతాడు. అమృత చాలా సంతోషంగా కిందకు వస్తుంది. హాయ్ డాడీ. హాయ్ పెద్దనాన్న. అన్నయ్య ఎక్కడా? ఇప్పుడే బయటికి వెళ్ళాడమ్మా. నాకు చాలా ఆకలిగా ఉంది డాడీ. అన్ని ఐటమ్స్ అన్నీ పెట్టుకొని తింటూ ఉంటుంది. శరత్, అరవింద్ ఆశ్చర్యంగా చూస్తారు. డాడీ నేను బయటకు వెళ్తాను, ఎక్కడికైనా. ఇంట్లో బోర్గా ఉంది. సరే వెళ్ళిరమ్మా, ఇదిగో అని కార్ కీస్ ఇస్తారు. తను హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఏంట్రా అరవింద్, అమృత అంత హ్యాపీగా ఉంది అంటే ఏంటి నీ ఉద్దేశం? తను హ్యాపీగా ఉండకూడదనా శరత్? అది కాదురా, ఇది కాదురా. అన్నీ తను మర్చిపోయి హ్యాపీగా ఉంటే ఇంకా వాడి గురించి ఆలోచించడం మానేయ్. అమృత గురించి ఆలోచించు. కొన్ని రోజుల నుండి చూస్తున్నా. బిజినెస్ గురించి కూడా ఆలోచించు. అమృత కారు పార్క్ చేసి వచ్చి పార్క్లో కూర్చుంటుంది. చాలా తక్కువ మంది ఉంటారు. శ్రీకర్ కూడా ఆ పార్క్కే వస్తాడు. అమృతను చూసి నాతో మాట్లాడుతుందో లేదో అనుకుంటాడు. వెళ్ళి అమృత అంటాడు, అంకుల్ మీరా, ఇక్కడేం చేస్తున్నారు? మేముండేది ఇక్కడే. సారీ అంకుల్, మిమ్మల్ని తర్వాత కలవలేకపోయాను. ఇప్పుడు బాగానే ఉంది కదా మీకు? నేను బాగానే ఉన్నానమ్మా. ఇంతకీ మీ ఆవిడ ఎలా ఉంది అని నవ్వుతుంది. తను బాగానే ఉంది అని చెప్తాడు. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు అంకుల్. నేను బాగానే ఉన్నాను అంకుల్. ఇక్కడ ఏదైనా టెంపుల్ ఉందా? ఉంది దగ్గరలోనే. నేను వస్తాను పదమ్మా. అమృత, శ్రీకర్ రామాలయంకి వెళ్తారు. పూజారి గారు ఎవరి పేరు మీద అర్చన చేయాలని చెప్తారు. అభినయ్ అని చెప్తుంది. శ్రీకర్ అమృత వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. పూజారి గారు అర్చన చేసిన తర్వాత ప్రసాదం తీసుకుని వస్తారు. శ్రీకర్ అమృతని అభినయ్ ఎవరు అని అడుగుతారు. తను నవ్వి నా ఫ్రెండ్ అని చెప్తుంది. ఫ్రెండా లేక అంటాడు. నాకు అంతకంటే ఎక్కువే, కానీ అతనికి నేను శత్రువు కంటే ఎక్కువ. ఏమంటున్నావమ్మా? అంకుల్, అతనంటే నాకు చాలా ఇష్టం, కానీ నేనంటేనే తనకి ఇష్టం లేదు. అయినా నిన్ను ఇష్టపడిన వాడిని నువ్వెందుకు ఇష్టపడుతున్నావు అమృత? ప్రేమించడం అంటే అంకుల్, తను మనతో ఉన్నంతకాలం మాత్రమే తను బాగుండాలి, నాతోనే ఉండాలని కోరుకోవడం కాదుగా అంకుల్. తను ఎవరితో ఉన్నా ఎలా ఉన్నా సంతోషంగా ఉండాలి అని కోరుకోవడం. నేను అతని ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. పోనీ లేదు అని ఊరుకుంటే నాకు కూడా అతని మీద పగ పెరిగిపోతుందేమో అని భయంగా ఉంది. నేను పగబడితే అది నాశనానికి దారితీస్తుంది. అందుకే దేవుడిని నాకెప్పుడూ పగ కలగకుండా చూడమని వేడుకున్నాను. ఇక మీదట అతన్ని పూర్తిగా మర్చిపోవడానికి ట్రై చేస్తాను. వస్తాను అంకుల్.
ఆది వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి డ్రింక్ చేస్తూ ఉంటాడు. అరే ఆది, ఎప్పుడూ లేంది ఏం అలవాటురా ఇది? ఆ అభిగాడు నా చెల్లిని మోసం చేశాడ్రా. వాడిని ఎలాగైనా వేసేద్దాం అనుకున్నా కానీ నాన్న బాబాయ్ అడ్డుపడ్డారు. వాళ్ళ జోలికి వెళ్ళొద్దని ఒట్టు వేయించుకున్నారు. అరే ఆది, నిన్ను వెళ్ళొద్దు అన్నారు కానీ మిగతా వాళ్ళని కాదుగా. అయినా నువ్వు ఏడిపించాలి అనుకోవాలి కానీ చాలా దారులున్నాయి అని చెవిలో చెప్తాడు. ఆది నవ్వి రేపటి నుండి చూసుకోరా అభి అనుకుంటాడు. శరత్ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇప్పటివరకు అభి ఎవరో పరాయివాడు అనుకున్నాను, కానీ ఏంటి బిడ్డ, ఈ విషయం అమృతకి ఎలా చెప్పాలి? ఇంతలో వరుణ్ కాల్ చేస్తాడు. బాబాయ్, అమ్ముకి లాస్ట్ సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా ప్రాజెక్ట్ కూడా ఉంది, అమ్ముని పంపించండి అని చెప్పి పెట్టేస్తాడు. అమ్ము రూమ్కి వెళ్తాడు శరత్. తను లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. అమృత, ఏం చేస్తున్నావురా? రెడీ అవుతున్నా డాడీ, కాలేజ్కి వెళ్ళాలి కదా. సరే మేము కూడా రెడీ అవుతాం. ఎందుకు డాడీ, నేను వరకే వెళ్తాను, మీరు మమ్మీ ఇక్కడే ఉండండి, నేను ఒక్కదాన్నే వెళ్తాను. వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను. అది కాదురా అమ్ము. డాడీ ప్లీజ్, నన్ను నా ఇష్టం వచ్చింది చేయనివ్వండి. అమ్ము అలా అనేసరికి ఇంకేం మాట్లాడకుండా సరే నీ ఇష్టం అని వచ్చేస్తాడు. మార్నింగ్ లేచి రెడీ అవుతుంది. అరవింద్ తీసుకొని వెళ్ళి ట్రైన్ ఎక్కించి వస్తాడు. అమృత వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వరుణ్ వస్తాడు అమృత దగ్గరికి. అమ్ము, ఇక్కడికి వచ్చారేంటి? రా ఇంటికి వెళ్దాం. నేను ఇక్కడే ఉంటానురా వరుణ్. అది కాదు, ఒక్కదానివి ఎలా ఉంటావు? పోనీ నేనుండనా? వద్దు, ఆంటీ అంకుల్ టెన్షన్ పడతారు. ప్లీజ్ రా, నాకు ఒంటరిగా ఉండాలని ఉంది. నన్ను టెన్షన్ పడకు, నువ్వు టెన్షన్ పడకు, నేను జాగ్రత్తగా ఉంటాను. సరే నీ ఇష్టం అమ్ము, ఏమన్నా అవసరమైతే ఫోన్ చెయ్యి. ఓకే బాయ్. శ్రీకర్ సౌదామిని మార్నింగ్ టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పుడే అభి వస్తాడు. అభిని చూడగానే శ్రీకర్ లేచి వెళ్ళిపోతాడు. శ్రీకర్, ఆగు, టిఫిన్ చేయకుండా వెళ్తావేంటి? నాకు ఆకలిగా లేదు. డాడీ, ఆకలిగా లేదా? నేను వచ్చానని వెళ్ళిపోతున్నారా? నువ్వేదనుకున్నా నాకు పెద్ద నష్టం లేదు అభి. ఇది మీ ఇల్లు, మీ ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది. నేనే పరాయివాణ్ణి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు శ్రీకర్? నాకు మీతో గొడవ పెట్టుకోవాలని లేదు సౌదామిని. నేను ఆఫీస్కి వెళ్తున్నా. అమృత ఒక్కతే ఇంట్లో ఉంటాను అంటుంది, కానీ భయంగా ఉంటుంది. ఒక్కతే ఉండడానికి అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియక ఆరు రోజు ఆ ఇంటికి వచ్చి చూస్తూ వెళ్తుండేవాడు. అలాగే ఈరోజు కూడా వచ్చాడు. కానీ ఇంట్లో లైట్స్ ఆన్ అయ్యి ఉండడం చూసి సంతోషపడతాడు. నైట్ టైం వెళ్తే బాగోదని మార్నింగ్ వెళ్దాం అనుకుంటాడు. అమృత పొద్దున్న లేచి చదువుకోవాలని నైట్ ఎర్లీగా పడుకుంటుంది. మార్నింగ్ లేచి కిందకు వస్తుంది. అబ్బా, టిఫిన్ చేసుకోవాలి కదా, బయటకు వెళ్ళే ఓపిక కూడా లేదు అనుకుంటుంది. కిందకి రాగానే డైనింగ్ టేబుల్పై దోశ పూరి టేబుల్పై ఉంటాయి. వాటిని చూడగానే వావ్, నాకు ఇష్టమైన టిఫిన్, ఎవరు తెచ్చుంటారు అనుకుంటుంది. వెనుక నుండి వచ్చి బౌ అంటాడు ఆరు. భయపడుతుంది అమ్ము. ఆరు నవ్వుతాడు. ఆరు, నువ్వా? భయపడ్డాను ఎవరో అనుకొని. ఈ టిఫిన్ నువ్వేనా అంటుంది. నేనే తెచ్చింది, డోంట్ వరీ, మా కుక్ చాలా బాగా చేస్తారు. సరే వెళ్ళి తిను, చాలా ఆకలిగా ఉన్నావు. నీకెలా తెలుసు నేను ఆకలితో ఉన్నానని? నీ మొహం చూస్తే ఎవరికైనా తెలిసిపోతుందిలే. తిను, చల్లారిపోతాయి. అమృత ప్లేట్లో పెట్టుకొని అన్నీ తింటుంది. ఆరు అమ్మో అలా తినడం చూసి నవ్వుకుంటాడు. పాపం, ఇంత మంచి అమ్మాయిని మోసం చేయాలని వాడికి ఎందుకు అనిపించిందో. తినడం అయిపోయి వచ్చి ఆరు పక్కన కూర్చుంటుంది. అమ్మా అబ్బా అంటుంది. ఏమైంది అమృత? ఎంత తిన్నానో, అరుగుతుందో లేదో అంటుంది. ఆరు పెద్దగా నవ్వుతాడు. సరే ఇవిగో బుక్స్ ఆరు అంటుంది. నాకు తెలుసు, నువ్వు క్లాసెస్ వినలేదు కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇక నువ్వు చదవక్కర్లేదు. అవునా ఆరు, నువ్వు అంత బాగా చదువుతావా? అమ్మో, నేను యూనివర్సిటీ టాపర్ని. ఓ గాడ్, ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదు. మన మధ్య ఇలాంటి టాపిక్ ఎప్పుడూ రాలేదుగా. సరే చూడు, ఈ చాప్టర్ ఈజీగా ఉంటాయి. చాప్టర్కి వచ్చి ఒక క్వశ్చన్ చెప్తాను. ఏ క్వశ్చన్ వచ్చినా ఆ లెసన్ నుండి అదే రాయి, సరిపోతుంది. వాళ్ళే మార్క్స్ వేస్తారు. ఏంటి, బాగుందా? బాగుంది. సగం సిలబస్ చెప్తాడు. మధ్యాహ్నం అవుతుంది. అమ్మో చాలు, వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకో, నేను కొంచెం సేపట్లో వస్తాను. అమ్ము సరే అని వెళ్ళి పడుకుంటుంది. ఆరు ఇంటి దగ్గర వాళ్ళ బాబాయ్తో అమ్ముకి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేయిస్తాడు.
వచ్చి ఫుడ్ అంతా టేబుల్పై సర్ది అమ్ముకి కాల్ చేస్తాడు. అమ్ము కళ్ళు నలుపుకుంటూ కిందకొస్తుంది. వచ్చి సోఫాలో పడుకుంటుంది. అమ్ము ఏంటి పడుకున్నావు? వచ్చి తిను. వద్దు ఆరు, నాకు ఆకలిగా లేదు. ఆరు ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని వచ్చి అమ్ము దగ్గర కూర్చుంటాడు. అమ్మును లేపి చూడు, నీకు ఇష్టమైనవి చేయించాను. అన్నం కలిపి ముద్దలు నోట్లో పెడతాడు. అభి గుర్తొస్తాడు. అమ్ముకు ఏడుపు వస్తుంది. అమ్ము ఏమైంది, కారం ఎక్కువైందా? లేదు. అభి గుర్తొచ్చాడు. అలాగనగానే ఆరుకి ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. మోసం చేసిన వాడిని గుర్తుపెట్టుకున్నావమ్ము, కానీ ప్రేమిస్తున్న వాడిని ఎదురుగా ఉన్నా కనిపెట్టలేకపోతున్నావు. ప్లీజ్ అమృత, ఏడవకు. నువ్వు ఏడిస్తే బాగానే ఉంటుంది, కానీ నీ బుగ్గలు బూరెల్లా అవుతాయి అని నవ్వుతాడు. అమృత కూడా నవ్వుతుంది. కాఫీ షాప్లో అభి అక్షర మాట్లాడుకుంటూ ఉంటారు. అర్జున్ అప్పుడే వస్తాడు. అభిని చూసి పక్క సీట్లో కూర్చుంటాడు. ఏంట్రా అర్జున్, అక్కడ కూర్చున్నావు? ఇక్కడ రా, ఇక్కడ ప్లేస్ ఉంది కదా. వద్దులేరా, యు ఆర్ ఆల్రెడీ ఆక్యుపైడ్ కదా. మేమెందుకులే అని అక్షరని చూస్తూ ఉంటాడు. అక్షరకి అర్థమై ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఏంట్రా అర్జున్, ఏంటి మీ ప్రాబ్లం? అందరూ మిడిల్ క్లాస్ అక్షరని ఎందుకు లాగుతున్నారు? ఎందుకంటే తను నీకు అమృతకి మధ్యలోకి వచ్చింది కాబట్టి. రేయ్, నువ్వు నా ఫ్రెండువా లేక దాని ఫ్రెండువా? దానినా? ఒకసారి గుర్తుందా? నేను ఇలాగే దాన్నంటే ఫ్రెండ్ అని కూడా చూడను, చంపేస్తాను అన్నావు. అంటే నువ్వు అమృత మీద చూపించిన ప్రేమంతా నాటకమేనా? అరే, ఎన్నిసార్లు చెప్పాలరా, నాకు అదంటే ఇష్టం లేదు. ఎందుకింతలా ఇరిటేట్ చేస్తున్నారు నన్ను? ఇంకోసారి దాని టాపిక్ నా దగ్గరికి తీసుకొస్తే ఎక్కడున్నా సరే దాన్ని వెతికి మరీ చంపేస్తా. నాకు మనశాంతి లేకుండా చేస్తుంది. ఎందుకింత వైలెంట్గా మాట్లాడుతున్నావు? అభి, నీలో ఈ యాంగిల్ ఉందా? చాలా భయంగా ఉంది. ప్రేమించిన అమ్మాయిని చంపేస్తా అంటున్నావంటే మమ్మల్ని కూడా వదిలిపెట్టవుగా. నేను అమృత గురించి చెప్తున్నా. దానివల్ల నేను చాలా కోల్పోయాను. ఎక్కడ మర్చిపోతాను అని కత్తి కూడా దగ్గర పెట్టుకొని తిరుగుతున్నా. దొరికితే వేసేస్తా దాన్ని. అభిని వెనక్కి నెట్టి వెళ్ళిపోతాడు అర్జున్. అమ్మో, అమృతని వీడు నిజంగా చంపినా చంపుతాడు. తనని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని అనుకుంటాడు అర్జున్. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.